నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సమయస్ఫూర్తి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు అక్బర్ తన సభలో ఉన్నవారిని ఉద్దేశించి, నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి టక్కున జవాబిచ్చిన వారికి మంచి బహుమతి అని ఇలా ప్రశ్నించాడు. నిన్న నా ఎడమ చేతి ముంజేతి దగ్గర చిన్న గాయమైంది, కానీ నా చేతితో తడిమితే ఒక్క రక్తపు చుక్కకు కూడా అంటలేదు. ఇది ఎలా సాధ్యం అంటూ చేతి కట్టును చూపించాడు. అందరూ ఎంత ఆలోచించినా జవాబు చెప్పలేకపోయారు. అదే సమయంలో బీర్బల్ రాజదర్బారులోకి ప్రవేశించాడు. విషయం తెలుసుకుని జహాపనా, తమరు అదే ఎడమ చేతితో ఆ గాయం దగ్గర రక్తపు చుక్కను అందుకోవడానికి ప్రయత్నించి ఉంటారు, అందుకే సాధ్యం కాలేదు అన్నాడు. చాలా చక్కగా సరైన సమాధానం ఇచ్చారు. సరే, ఇప్పుడు రెండవ ప్రశ్న. విచిత్రంగా నిన్ననే నా కుడి చేతి వేలికి గాయమైంది, నా ఎడమ చేతితో తాకిన రక్తం అంటుకోలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. వెంటనే బీర్బల్, మరేం లేదు జహాపనా, నిన్న రాత్రి తమరికి కలలో మీ కుడి చేతి వేలికి గాయమై ఉంటుంది. వెంటనే మెలకు వచ్చి ఎడమ చేతితో తాకి చూసుకుని ఉంటారు. కలలో గదా గాయమైంది, అందుకే ఎడమ చేతికి రక్తం అంటుకోలేదు అన్నాడు. శబాష్ బీర్బల్. ఇక చివరి ప్రశ్న. నా ఎడమ చేతికి గాయమైంది, కలలో అయింది కాదు. అయినప్పటికీ కుడి చేతితో తాకిన రక్తపు మరకలు అంటుకోలేదు. మరి దీనికి కారణం ఏమై ఉంటుంది చెప్పు అన్నాడు. ఏముంది జహాపనా, గాయంతో రక్తం ఓడుతున్న ఎడమ చేతితో ఉన్న తమరి చిత్రమై ఉంటుంది. ఆ చిత్రాన్ని ఏ చేతితో తాకినా రక్తపు మరకలు అంటుకోగదా అని తడుముకోకుండా చెప్పేసరికి సింహాసనంపై నుంచి లేచి వచ్చి బీర్బల్ను సంతోషంతో కౌగిలించుకున్నాడు. అతని సమయస్ఫూర్తికి చమత్కారానికి మెచ్చి తగిన బహుమతి ఇచ్చి పంపించాడు. సమాప్తం.